కర్నూలు జిల్లా కోసగి మండలం సాతనూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు సాతనూరు వెంకటేష్తో పాటు మరో 50 మంది విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని సర్పంచ్ను గెలిపిస్తే కనీసం త్రాగడానికి నీరు కూడా తమ కాలనీకి రావడం లేదని వారు అన్నారు. గ్రామంలో డ్రైనేజీలు ఎక్కడికక్కడ నిండిపోయాయని, దీంతో గ్రామంలో దోమలు విపరీతంగా పెరిగాయని, వీటి వల్ల రోగాల బారిన పడుతున్నామని వారు అన్నారు. సాతనూరు గ్రామంలో ఏం అభివృద్ధి పనులు చేశాడో సర్పంచ్ చూపించాలని వారన్నారు. ఇప్పటి వరకు డ్రైనేజీలు దోమల నివారణకై ఫాగింగ్ చేసినట్లు, ఇక ఫోటోలకు ఫోజులిచ్చి పంచాయతీ నిధులు లక్షలాది రూపాయలు డ్రా చేసుకొని సర్పంచ్ పబ్బం గడుపుతున్నారని వారు అన్నారు. ₹1 కోటి పైన తమ గ్రామానికి ఖర్చు పెట్టినట్లు దొంగ బిల్లులు చూపించి సర్పంచ్ డబ్బులు డ్రా చేసుకున్నాడని వారు అన్నారు. సమాచారం చట్టం కింద తమ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయో తెలుసుకున్నామని వారు అన్నారు. ఇక ₹1 కోటి వరకు డబ్బులు డ్రా చేసుకున్నాడని గ్రామస్తులు మూకుమ్మడిగా సర్పంచ్ అవినీతిపై ఆధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని వారు అన్నారు. 30 నుంచి 40 లక్షల వరకు మాత్రమే గ్రామంలో పనులు చేసి ఉంటారని, మిగతా నిధులు అంతా అధికారులతో కుమ్ముక్కై లక్షలాది రూపాయలు డ్రా చేసుకొని పబ్బం గడుపుతున్నారని ఆ గ్రామ సర్పంచ్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి గ్రామంలో జరిగిన పనులపై దర్యాప్తు చేసి అవినీతిని బయటపెట్టాలని కోరుతున్నారు. సాతనూరు గ్రామం మొత్తం దాదాపుగా గ్రామ సర్పంచ్ మన ఊర్లో 2200 ఓట్లు ఉంటే 330 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు అనమాట. గెలిస్తే అంత మెజార్టీ ఇస్తే కూడా కనుక ఈడ దాదాపుగా ₹1,05,66,000 2 సంవత్సరాలు 2024 5 సంవత్సరాల లోపలనే మరి ₹1,05,66,000 ప్రూఫ్లతో సహా నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్తో సహా తీసుకున్నాను. ఇక డబ్బులు డ్రా చేసి మరి ఆ డ్రా చేసిన దానికి ఏమంటే శానిటైజర్ అని, లేదంటే దోమల మందు కొట్టడం అని, అంటే డ్రైనేజీలు వేసినానని, డ్రైనేజీలు క్లీన్ చేసినానని, సీసీ రోడ్లు వేసినానని అనేక రకాలుగా ఇక ఊరుకూకునే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర, వాళ్ళ అధికారుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి ₹1,05,66,000 తీసుకోవడం జరిగింది. అయినా మా గ్రామంలో అభివృద్ధి శూన్యం. మరి మేము అప్పుడు చెప్పినాము, వీళ్ళకి దాదాపుగా 330 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు. ఆయన చేసింది ఏమి వృధా. ఈ డబ్బులంతా తీసుకున్నాడు, ఆయన డ్రా చేసినాడు, అయినా ఎటువంటి నిరుపయోగం లేదు. లైట్లు లేవు ఇక్కడ మొత్తం వాల్మీకి నగర్లో కానీ, ఎస్సీ కాలనీలో కానీ అసలు నీళ్లు వచ్చే పరిస్థితే లేదు. డ్రైనేజీలు మీరు ఇప్పుడే చూసినారో అసలు దారి పోవడానికి కూడా అవకాశం లేదు. డబ్బులైతే నిధులు లేవు అంటున్నాడు. మరి ₹1,05,60,000 డ్రా చేసినాడు, ఎక్కడ పెట్టినాడు? మరి ఈ పంచాయతీ వాళ్ళు దీన్ని బాగా పరీక్షించి ఈ డబ్బులు ఎక్కడ పోయినాడు అసలు చెప్పాలంటే హిందువులకు కానీ ఎస్సీలకు కానీ శ్మశానానికి దారి కూడా లేని పరిస్థితి. ఇక్కడ మా గ్రామంలో ఇక్కడ నుంచి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పులికనం అయితేనేం కానీ, దిద్ది ప్రాజెక్ట్ అయితే నీళ్ళు తీసుకొని పోతున్నారు కానీ మరి మొసారికి నీళ్లు తెచ్చేటువంటి అవకాశం లేదు. మాకే నీళ్ళు లేని పరిస్థితి. మరి ఇది నది ఉంది, ఇక్కడ నది పక్కన నీళ్లు ఉన్నాయి. పొరపాటున నది ఎండిపోతే నీళ్ళు లేని పరిస్థితి. ఒకవేళ మోటార్ చెడిపోయిందనుకో 3-4 రోజులకు డ్రాప్ అవుతుంది. మాకు అసలు దాన్ని కూడా స్టాక్ చేసే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా చిన్న సేసప్ ఇంటి దగ్గర నేను మోటార్లు రిపేర్ చేసినాను, సబ్ స్టేషన్లో రిపేర్ చేసినాను, స్కూల్లో రిపేర్ చేసినానని లక్షల డబ్బులు డ్రా చేసుకున్నాడు. మరి అదే బసన్కట్ దగ్గర ఒక ప్రైవేట్ ల్యాండ్లో బోర్వెల్ వేసినాడు. బోర్వెల్ వేసి దాంట్లో కూడా డబ్బులు డ్రా చేసిన పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా కూడా అవినీతే. ఈ గ్రామ సర్పంచ్ అనేది అవినీతి చేసి ₹1,05,66,000 తీసుకోవడం జరిగింది. మరి తీసుకున్నప్పుడు గ్రామం డెవలప్ కావాలి కదా. ఈరోజు గ్రామంలో బాలింతలైతేనేమి చాలా మంది మొత్తం ఈ తాగునీరు, మీరు నా నీళ్లు కనుక చూస్తే మొత్తం ఒండు నీళ్లు ఉన్నాయి, మట్టి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగి అతిసారము, డెంగ్యూ, మలేరియా అనేక వ్యాధులకు గురవుతున్నారు. దాన్ని కూడా మరి పట్టించుకోవడం లేని పరిస్థితి. కనుకైతే దాదాపుగా ఒక 25 లక్షల నుంచి 30 లక్షల వరకే ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఏమంటే బసన్కట దగ్గర ఈ సమ్మర్లో ఏమన్నా ఇబ్బంది కనుక వచ్చినట్లయితే ఇక్కడ నుంచి పైప్ లైన్ తీసుకొని పోయి మనకి నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతోన ఒక 5 లక్షలు అక్కడ ఖర్చు చేయడం జరిగింది. చిన్న బోర్లు 2 వేయడం జరిగింది. 3 సంవత్సరాలకు ఒకసారి మా ఊర్లో పెద్ద మారమ్మ దేవరు జరుగుతుంది కనుక దానికి ఒక్కసారి మాత్రమే ఈ దోమల కొరకు నివారణ కొరకు ఒక మందు కొట్టించడం జరిగింది. ఫోటోలకు ఫోజ్ ఇవ్వడానికి మాత్రమే ఒకసారి డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. చిన్నగా ఏదో మోటార్లు రిపేర్లు ఉంటే కనుక వాటికి మాత్రమే చేయడం జరిగింది. దాదాపుగా గ్రామంలో మొత్తం లెవెల్ తీసుకుని 25 లక్షల నుంచి 30 లక్షల వరకు మాత్రమే ఖర్చు అయిపోయిన సందర్భంలో వాస్తవం ఇది. ఈ 30 లక్షలు ఖర్చు పెట్టి దాదాపుగా ₹1,05,60,000 డ్రా చేసుకోవడం అనేది ఇది మరి దుర్మార్గమైన విషయము. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది ఖచ్చితంగా
ఈ యొక్క ఎవరైతే సెక్రటరీ ఆఫీస్ వాళ్ళు సచివాలయం వాళ్ళు ఉన్నారో దీన్ని పూర్తిగా నిర్వహణ చేసి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి. అది నిగ్గు తేల్చాలి. ఎక్కడెక్కడ వర్క్ చేసినారో ప్రాపర్గా ఏం చేసినారో అనేది మాకు నిగ్గు తేల్చి విచారించి చెప్పి, మరి అంత డబ్బులు ఏమన్నా అడిగితే డబ్బులు లేవు, నిధులు లేవంటున్నాడు. మాకు పూర్తి ఇబ్బందికరమైన సంఘటన ఉంది. కాబట్టి దీన్ని మాత్రం పూర్తిగా విచారించి తక్షణమే వారి యొక్క అధికారుల మీద అయితే కానీ, లేకుంటే మరి ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారం అయితేనే కనుక ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.